దోహాలో ఇటీవల ముగిసిన ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం ఒక అద్భుతమైన కామెడీ షోలా జరిగింది. ప్రపంచమంతా కనీసం వాళ్ళు ఏదైనా ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటారేమో అని ఎదురు చూడడం జరిగింది. కానీ మామూలే, అందరూ తమ చొక్కాల యొక్క దుమ్ము దులుపుకుంటూ వెన్ను తట్టుకుంటూ ఈసారి ఇజ్రాయెల్ మనల్ని కొట్టిన దెబ్బలు భరించాం, కానీ వచ్చేసారి మాత్రం భరించబోము అని గట్టిగా శపథం చేశారు. ఈ మాట వినంగానే ఒక కథ మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, చిన్నప్పుడు విన్నది. ఒక అబ్బాయిని బాగా చితగ్గొడితే ఈసారి వదిలేస్తున్న, వచ్చేసారి నన్ను కొడితే మాత్రం నీ సంగతి చూస్తా అని అనేవాడు అనమాట. మరుసటి రోజు మళ్ళీ కొట్టించుకొని అదే మాట అనేవాడు. సరిగ్గా 1948 నుంచి ఈ 57 ముస్లిం దేశాల పరిస్థితి ఇదే. ఇజ్రాయెల్ కొడుతూనే ఉంది, వీళ్ళు ప్రతిసారి దుమ్ము దులుపుకొని ఈసారి భరించాం వచ్చేసారి కాదు అని అంటూనే ఉన్నారు. ఈ సమావేశంలో ఈజిప్టు ఒక కొత్త ఐడియాను ముందుకు తీసుకొచ్చింది. నాటో తరహాలో ఒక ఇస్లామిక్ నాటోని ఏర్పాటు చేద్దాం అని ప్రతిపాదించింది. ప్రతిపాదన వినడానికి చాలా చాలా బాగుంది, కానీ అసలు డ్రామా అధ్యక్ష పదవి దగ్గరే మొదలైంది. ఈజిప్ట్ ఏమంది అంటే, సౌదీ అరేబియా మిత్రమా, మక్కా మదీనా మీ దగ్గరే ఉన్నాయి కదా, మొదట మీరే అధ్యక్షుడు కావాలి అని చెప్పారు. సౌదీ ఏముందంటే దానికి, చచా అది మాకు తగిన బాధ్యత కాదు. ఇరాక్ మిత్రమా, షియాల పవిత్ర క్షేత్రం కర్బలా మీ దగ్గర ఉంది కదా, మీరే అధ్యక్షత వహించాలి అని చెప్తే, ఇరాక్ మిత్రమా, అణు ఆయుధాలు ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్, వారికే ఆ గౌరవం దక్కాలి అని. పాకిస్తాన్ ఏమందంటే, లేదు ఒకప్పుడు టర్కీలోని ఖలీఫా మొత్తం ఇస్లామిక్ సమాజాన్ని నడిపించాడు, ఈసారి టర్కీ వంతు అని అందనమాట. ఇక టర్కీ, భయ్యా నేను ఇప్పటికే అమెరికాలో నాటో మెంబర్ని, ఈ బాధ్యత నేను తీసుకోలేను, దానికి బదులుగా జోర్డాన్ సరైనవాడు. అప్పుడు జోర్డాన్ ఏమన్నాడంటే, అయ్యా దయచేసి నన్ను వదిలేయండి. 1976లో ఇజ్రాయెల్ నా దేశంలో 10% భూమి లాక్కున్నప్పుడు ఏ ఒక్క ముస్లిం దేశం కూడా నాకు సహాయం చేయలేదు, నాకు ఇప్పుడు ఆ రిస్క్ వద్దు అని. ఈ సంభాషణ అంతా వింటూ ఉంటే ఇజ్రాయెల్ భయం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది కదా. ఈ 57 దేశాలకు తెలుసు, ఎవరు మొదటి అధ్యక్షుడైతే ఇజ్రాయెల్ ఆ దేశాన్ని లేదా ఆ అధ్యక్షుడు సోకాల్డ్ మెంబర్ని మొదట దెబ్బ కొడుతుంది అని. ఈ భయంతోనే ఎవరూ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చివరిగా ఈ సమావేశం కబీర్ దోహా అంటే ఒక పద్యంతో ముగిసింది. కబీరా ఖడా బజార్ మే లియా లుకాఠీ హాత్, జో ఘర్ ఫూంకే ఆప్నా చలే హమారే సాథ్. కబీర్ అంటే ఇక్కడ ఇజ్రాయిల్ తన చేతిలో కర్ర పట్టుకుని బజార్లో నిలబడి ఉందన్నమాట. తన ఇంటికి తామే నిప్పంటించుకోగలిగేవారు మాత్రమే నాతో పాటు నడవగలరు అనేది ఈ పద్యం అర్థం. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇజ్రాయెల్ పాప్కార్న్ తింటూ వచ్చేసారి వీళ్ళు ఇంకో కొత్త నాటకం చూపిస్తారు అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. మొత్తంగా ఇటీవల జరిగినటువంటి ఈ దోహా మీటింగ్ ఏదైతే ఉందో ఇస్లామిక్ దేశాలది, దానికి సంబంధించినటువంటి వ్యంగ్యాస్త్రములతో కూడుకున్న వార్తా విశేషం ఇది. మరిన్ని అంశాలు మరియు అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.